శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. ఏప్రిల్ 4 తులా రాశి వారికి రాత్రి 9:30 ఒక ఫోన్ కాల్ రాబోతుంది. జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 ఏప్రిల్ 4న తులా రాశి వారికి ఏ విధంగా ఒక ఫోన్ కాల్ రాబోతుందో, ఈ రాశి వారికి సంబంధించిన ఏ విధమైన అంశాలు, పరిస్థితులు గోచరిస్తున్నాయో, గ్రహస్థితి కారణంగా వీరికి కలగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక పరిశీలించుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల ఉంటుంది. ఈ యొక్క రాశి వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. స్నేహితులను, బంధుమిత్రులను ఎప్పుడు కూడా ప్రేమాభిమానాలతో చూస్తూ ఉంటారు. ఈ యొక్క తులా రాశి వారు మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. తులా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు సిస్టమేటిక్ గా ఉండడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు. ఇక 2025 ఏప్రిల్ 4న వీరి యొక్క దినఫలాలను కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వ్యక్తులకు మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే రాత్రి 9:30 ఒక ఫోన్ కాల్ మీకు రాబోతుంది. మీ యొక్క స్నేహితులకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ ని మీరు ఫోన్ కాల్ ద్వారా రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కొంత మిమ్మల్ని ఆందోళన కలిగించే అంశమని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆ వ్యక్తి భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన పాత్రను పోషించబోతున్నారు. ఆ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో అనుకోని మలుపులు కూడా ఉండబోతున్నాయి. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకోవడానికి ఆ వ్యక్తి మీకు చాలా సపోర్టుగా నిలుస్తారు. ఇదివరకు మీరు ఏ విషయంలో అయితే చాలా కాలంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారో ఆ విషయాలు సమస్యలు అన్నిటి నుండి బయటపడడానికి ఆ వ్యక్తి మీకు సహాయపడతారు. ఇక ఆ విషయం నుండి మీరు ఖచ్చితంగా బయటపడతారు. ఆ సమస్య నుండి మీరు విడుదల పొందుకుంటారనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు వారైతే కనుక ఉద్యోగానికి సంబంధించి ఒక అప్డేట్ ని రిసీవ్ చేసుకుంటారు. ఎక్కడైనా ఆఫర్ ఉందని, ఇంటర్వ్యూ జరుగుతున్నాయని కానీ, మీకైతే కనుక స్నేహితుల నుండి కానీ, బంధుమిత్రుల నుండి కానీ, ఒక ఇరుగు పొరుగు నుండి కానీ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ యొక్క రాశి వ్యక్తులు రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోబోతున్నారు. వివాహ సంబంధ నిర్ణయాలు ముందుకు రాబోతున్నాయి. ఈ యొక్క రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారు ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.